ఈరోజు చేస్తుంది ఏంటంటే పెరుగు వడ చేస్తున్నాం. పెరుగు వడ ఉల్లిగారి అంటే అర కేజీ మినపగుళ్ళు తీసుకున్నాం. అర కేజీలోని పావు కేజీ ఉల్లిగారులకి పావు కేజీ నుంచి పెరుగు వడకి తీసుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఉల్లిగారికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ముందేసుకోండి. ఉల్లిపాయ గారికి ఇగోండి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర ఒక స్పూన్ ఇవన్నీ వేసి ఇలా కలుపుకోవాలి. ఇది రుబ్బుతున్నప్పుడే సాల్ట్ కొంచెం వేసుకున్నాను. మళ్ళీ రుబ్బు అంతా తీసాక చూసి ఉప్పు చాలలేదు, కొంచెం వేసాను. ఇలా పెట్టుకోవాలి. రాత్రి అర కేజీ మినపగుళ్ళు తీసుకొని బాగా కడుక్కొని అవి నానేసి ఉదయం వేసి రుబ్బాను. పడుకున్న ముందు ఈ నానేసుకుంటే సరిపోద్దండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు పెరుగు వడకి ఎటు కావాలో చెప్తాను. పెరుగు తీసుకున్నాం. పావు కేజీ మినపగుళ్ళకి అర లీటర్ పెరుగు, కొంచెం ఇందులో మజ్జిగ కలుపుకోవాలి వాటర్లోనే, సాల్ట్ని. అంటే గారెలు వేసిన తర్వాత ఇందులో తీసి అప్పుడు అందులోకి వేస్తాం. దానికి పోపు కావాల్సినవి పచ్చిమిరపకాయలు, అల్లం, రైట్ స్పూన్లో ఆయిల్ వేసాం, ఆవాలు కొంచెం, మినపగుళ్ళు ఒక స్పూన్, జీలకర్ర, పచ్చిమిర్చి వేసానండి. ఇప్పుడు అల్లం వేసుకున్నాం. అల్లం తురుముకోవాలి మెత్తగా. కొంచెం క్యారెట్, తగిన పచ్చిడి వేసుకున్నాం. పోపులు యాడ్ చేసుకొని దించుకోవాలి. కరివేపాకు లాస్ట్. తీసుకొని ఇలా వేసుకుంటే బాగా వస్తాయండి. గుల్లగా రావాలంటే శుభ్రంగా ముందు బీట్ చేసుకోవాలి. బాగా రుబ్బుని ఒక నిమిషం బీట్ చేసుకొని అప్పుడు ఇలా వేసుకుంటే బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి వాటర్లోకి వేద్దాం. వాటర్ మజ్జిగ రెండు కలిపింది అది వేసి అప్పుడు మళ్ళీ చిక్కగా తీసుకున్నాం కదా పెరుగు, అందులోకి వేసుకుందాం. తీసి పెరుగులోకి వేసుకుందాం. మరి అయితే అడిచకూడదు, అడిస్తే పలచగా అయిపోయి బాగో. హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు పెరుగు గారు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం కదా. చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్గా వచ్చింది. నేను టేస్ట్ చూశాను. దీన్ని ఒకటే చెప్తానంటే కొద్దిగా నిల్వ ఉంచుకొని, అంటే ఒక 2 గంటలు 3 గంటలు ఆగి తింటే టేస్ట్ అదిరిపోద్ది అనమాట. ఎందుకంటే గారెలోకి పెరుగు అంతా లోపల పీల్చుకుంటుంది. పీల్చుకున్న తర్వాత తినడానికి బాగుంటుంది మనకి, జ్యూసీగా. ఈ గారిని వెంటనే తింటే మాత్రం టేస్ట్ బాగోదు. ఇది నా సజెషను. మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు మనం ఉల్లిగారు తయారు చేద్దాం. ఉల్లిగాయ సేమ్ ఉల్లిగారి కూడా ఏం లేదు, అందులో ఉల్లిపాయలు యాడ్ చేసి వేపడమే.
ఈ రెండు ఈరోజు మనం తయారు చేసిన వంటలు ఈ ఎలా చేస్తున్నాం. ఫైనల్గా టేస్ట్ చూసి కూడా చెప్తాను మీకు ఎలా వచ్చింది, లోన్ ఏ విధంగా పెరుగు పీల్చుకుందో అది కూడా చూపిస్తాను మీకు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కొత్తిమీర వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకోవడం చాలా బాగుంటాయి. ట్రై చేయండి వంట. 2 వంటలు చేసాం ఈరోజు, పెరుగ్గారెలు, ఉల్లిగారెలు. రాత్రి నానేసేసుకొని ఉదయం లేసి గ్రైండర్లో రుబ్బేసుకుంటే ఉదయం బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది, సాయంకాలం తినడానికి కూడా బాగుంటుంది. పెరుగ్గారెలు ఏం చేయాలంటే మనకి ఎన్ని కావాలని తీసుకొని తక్కిన ఫ్రిడ్జ్లో పెట్టుకుని సాయంకాలం తింటే చాలా బాగుంటాయి, బాగా నాని జ్యూసీగా ఉంటాయి. సాల్ట్ నూనెలో వేసుకోవాలి, వేసుకుంటే నూనె లాగదు. ఇంకా అయిపోయావండి ఈరోజు చేసుకున్న 2 వంటలను, పెరుగ్గారి, ఉల్లిగారి. ఇంకా వంట అయిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. మనం ఈరోజు పెరుగ్గారెలు దాంతోపాటు ఉల్లిగారెలు కూడా చేసుకున్నాం. రెండును ఎలా చేయాలో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో మీరు చూసి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పెరుగ్గారెలు మాత్రం పుల్లగా ఉండకుండా ఉండాలంటే మనం రాత్రిపూట కానీ ఇప్పుడు తిందాం అనుకుంటే పొద్దున్న చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. అలాగే ఇవి కూడా ఉల్లిగారెలు ఫ్రెష్గా తినండి, వేడిగా చాలా బాగుంటుంది. ఈ 2 వంటలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మన నెక్స్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే. ఇలాగే నెక్స్ట్ రుచికరమైన వంటతో కలుస్తాం. బాయ్. ఫ్రెండ్స్ మనం పెరుగ్గారెలు చేసుకున్నాం కదా, ఎలాగొచ్చింది లాంచ్ చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది, జ్యూసీగా. ఈ సమ్మర్లో ఇలాంటివి తింటే చాలా చాలా చేస్తుంది. పెరుగు కూడా మంచిదిగా మనకి, చూసారా, రాత్రికి అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట. చూడండి మన దగ్గర నుంచి చూపిస్తాను ఇంకెంత ఇంకిందో. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. కవర్లో ముంచుకొని తింటే అదిరిపోద్ది అసలు, చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఆ పెరుగు, క్యారెట్, కొత్తిమీర, పోపు అని యాడ్ చేసాం కదా, చాలా ఈజీ చేసుకోవచ్చు మనం. మీరు ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్లు తెలియజేయండి. ఓకే, చూసారు లోన. నెక్స్ట్ వీడియో ఇప్పుడు మీకు ఉల్లిగారెలు చూపిస్తాను. చూడండి ఎంత కరకరలాడుతుందో, చూడండి లోన ఎంత బాగా వచ్చింది, పైన క్రంచి లోన స్మూత్. చూపిస్తాను మీకు, చూడండి లోన ఎక్కడ ఆయిల్ లేదు, చూసారా మీకు, ఇలా ఉండాలన్నమాట. ఆయిల్ లేకపోతేనే తినగలను. ఇది టేస్ట్ చూస్తాను, సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకొక రుచికరమైన వంటతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. కొత్త వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. బాయ్.